తాళ్లరేవు మండలం చిన్న మల్లమ్మ కోట నుండి పోలేకూరు శివారు వరకు గల పంటకాలువ గట్టును పటిష్టపరచాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లేశ్వరరావు రెడ్డి అన్నవరం పలువురు రైతులు మీడియాతో మాట్లాడుతూ దారి మార్గం సరిగా లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ట్రాక్టర్ వెళ్లే అంతగట్టు మార్గం ఉండేదని ఆ గట్టు కాస్త కాలక్రమేణా ఆక్రమణలకు గురి అవడంతో దారి మార్గం తరిగిపోయి ఇబ్బందికరంగా మారిందన్నారు. శివారు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతులంతా వ్యవసాయం పనిముట్లు ఎరువులు తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. అయితే రైతులంతా తమ సొంత ఖర్చులతో మిషన్ ఏర్పాటు చేసుకుని కాలువ తవ్వి గట్టును పటిష్టపరుచుకున్నామని, దానిపై గ్రావెల్ వేసి ప్రభుత్వం వారు సహకరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. మాది పోలేకూరు పంచాయతీలో చిన్న మల్లంగూడ అనేదండి 180 ఎకరం సార్. మాకు ఇదే మా తంగడి బొమ్మ నుంచి వెళ్ళే రోడ్డు కానీ కిందకి కాలువ ఉంది సార్. మాకు నడిచే కాలు బాట కూడా లేదు సార్. రైతులు సొంత డబ్బులు వేసుకుని సార్ మేము కాలువ సొంతంగా బాగు చేయించుకుంటున్నాం సార్. దారి ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. కొంతమంది రైతులు కూడా ఈ కాలువ కూడా తవ్వకూడదని కొంతమంది దుశ్శక్తులు కొంతమంది తాళరు మా ఆఫీస్కి వెళ్ళండి ఈ కాలువ తవ్వడానికి వీలు లేదని కొంతమంది కంప్లైంట్ పెట్టారు సార్. కంప్లైంట్ పెట్టినా సరే మేము ఆకుండా మేము కాలువ పని మేము చేసుకుంటున్నాం సార్. దారి అనేది మాకు ఏర్పాటు లేదు సార్. కింద 180 ఎకరం కూడా వెళ్ళడానికి కూడా ఇదే దారి అండి. మెయిన్ లేబర్ గట్ట వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మాకు ఇదే దారి కట్టండి. మాకు ఈ 180 ఎకరానికేనండి. మాకు ఉపాధి ద్వారా ఏదో మాకు అదే మా ప్రభుత్వం వారు ఏమన్నా చిన్న రోడ్డు గ్యావల్ తోలి చిన్న రోడ్డు కింద పోలుతండి మాకు చాలా పుణ్యం చేసినట్టు ఉంటుందండి. ప్రభుత్వం వారు పీడబ్ల్యూ వారికి కూడా ఇంటర్ చేసి ఇదేనండి. మాకు కొంచెం గ్యావల్ అయితే చాలండి. మాకు ప్రజలు చాలా మేలు చేసినట్టు అవుతుంది సార్. ఈ రోడ్డు కొంచెం పలబడితే చాలు సార్. కొంత గవర్నమెంట్ ఇచ్చినా మేము కొంతమంది రైతులు మేము ఏదో రకంగా కష్టపడి ఏదో రకంగా చేసుకుంటాం సార్. అదండి మల్లంకోట దారి ఉండేదండి. ఇది వరకు వచ్చండి మాకు టాటర్లు రూట్ ఉండేదండి. ఈ రైతులు గట్లు నరికడం వల్ల అలాగే ఇబ్బంది పడి సైకిల్ వెళ్ళి రూట్ లేదండి. మాకు పిండి బత్తాలు అవన్నీ పట్టుకెళ్ళాలని కనీసం సైకిల్ వెళ్ళాక మా మార్గం ఏర్పరచండి. తర్వాత మనం సర్వే చేశారండి, రాళ్ళు వేసాను. రాళ్ళ ప్రకారం కూడా మేము ఇప్పుడు బాట వేసుకున్నాం. సొంత ఖర్చులతోటి కష్టపడండి, సొంత డబ్బులు పెట్టుకునండి రోడ్డు వేసుకున్నాం. మాకు ఆ రోడ్డు గ్యావలు ఏర్పరచండి. మీరు ఒకసారి సర్వే చేసండి. మా రూటు పీడబ్ల్యూ కట్టండి సార్. అది ఎంతవరకు వచ్చింది అంతవరకు మాకు గ్యావలు ఏర్పాటు చేసండి. మాకు వెళ్ళడానికి రావడానికి దారి ఏర్పాటు చేస్తండి. కూలీలు కూడా రావడం మానేశారండి. మాకు దారి లేకండి. ఆడవాళ్ళు రమ్మంటండి దారి లేదు, మేము ఎలా రామంటున్నారండి సార్. మాకు కనీసం 150 ఎకరాలకి మనిషి పనికొచ్చి మనిషి దారి మాకు చూపించమని మేము ప్రాధాయపడి కోరుకుని ఏరుకున్నాం. ఏలుమూరు మమ్మల్ని చూపించండి. ఈ సహోదరులు ఇలాగ వచ్చి చూపించారు కనుకండి ఆయనకి మీకు మాకు దగ్గర తెలుపుకుంటామండి. మాకు దారి ఏర్పాటు చేస్తాను. అమ్మారావు గారికి కానీ ఎవరికైనా ఏలిన వారు అందరికీ నమస్కారం పెట్టండి. మా చిన్న మల్లంకోట రైతులు మాకు వెళ్ళడానికి దారి చూపించండి బాబు. మీకు చాలా మేలు చేసుకున్నట్టు అవుతుందని మీకు పుణ్యం ఉంటుంది సార్. దారే లేదండి వెళ్ళడానికండి. ఒకసారి మీరు వచ్చి వస్తే మీకు అర్థం సార్. మట్టి పోల్చుకున్నామండి మీకు ప్రభుత్వం వారు కదా అంత గ్యావల్ వేసి పెడితే మాకు అదే గ్యావల్ వేసి పెడితే చాలండి. సైకిల్ బాట ఉంటే చాలండి.